హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్ సిప్రి రిపోర్ట్ బాగా వైరల్ అయింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రిపోర్ట్స్లో ఇండియా దగ్గర ఇన్ని నూక్స్ ఉన్నాయని అంచనా వేసింది, కానీ ఇన్నిటిని డిప్లాయ్ చేసిందని ఎప్పుడూ చెప్పలేదు. కానీ మొదటిసారి ఇండియా 12 న్యూక్లియర్ వార్హెడ్స్ని మోహరించిందని చెప్పింది. దీనితో ఇండియా ఎందుకు ఈ న్యూక్స్ని మోహరించిందనే డిస్కషన్ మొదలైంది. కొంతమంది దీని మీద వీడియో చేయమని నిన్న కామెంట్ చేశారు. అయితే ఈ సిప్రికి 12 అనే నెంబర్ ఎక్కడ నుండి వచ్చిందనే దానికన్నా ముందు న్యూక్లియర్ పవర్స్ అసలు నూక్స్ని ఎలా మేనేజ్ చేస్తాయో అర్థం చేసుకోవాలి. సిప్రి లేటెస్ట్ ఎస్టిమేషన్ అయితే మన దగ్గర 190 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి. వాటిలో పృథ్వీ, అగ్ని లాంటి ల్యాండ్ బేస్డ్ బలిస్టిక్ మిజైల్స్ క్యారీ చేసేవి ఉంటాయి. ఎయిర్ ఫోర్స్లో జాగ్వార్, మిరాజ్ 2000 జెట్స్ క్యారీ చేసే బాంబ్స్ ఉంటాయి. సబ్మరైన్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్స్ క్యారీ చేసే ఉంటాయి. అయితే ఈ న్యూక్లియర్ వార్హెడ్స్ బాంబ్స్ అన్నీ ఎప్పుడూ మిజైల్స్లో, జెట్స్ దగ్గర ఉండవు. సపరేట్గా స్టోర్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా రోగ్ కమాండర్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని శత్రువు మీద న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. అలాగే న్యూక్లియర్ వార్హెడ్స్కి స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్లో మంచి ప్రొటెక్షన్ ఉండాలి. మిజైల్స్తో కాకుండా సపరేట్గా ఉంటే ఈజీగా స్టోర్ చేయొచ్చు. ఇంకోటి, న్యూక్లియర్ ఫోర్స్ మొత్తాన్ని డిప్లాయ్ చేసి ఉంటే ఏదైనా క్రైసిస్ టైంలో శత్రువుకి మనం సడన్గా న్యూక్లియర్ అటాక్ చేస్తామేమో అని భయం ఎక్కువై మిస్కాలిక్యులేషన్తో వాడే ముందు న్యూక్లియర్ వార్ని స్టార్ట్ చేయొచ్చు. సో అనాథరైజ్డ్ లాంచ్ని ఆపడానికి, ప్యానిక్ వల్ల యాక్సిడెంటల్ న్యూక్లియర్ వార్ జరగకుండా ఆపడానికి, ఈజీగా స్టోర్ చేయడానికి, ఈ కారణాల వల్ల న్యూక్లియర్ వార్హెడ్స్ని సపరేట్గా స్టోర్ చేస్తారు. అయితే అన్ని నూక్స్ని కూడా ఇలా లాంచ్ చేయడానికి రెడీగా లేకుండా స్టోరేజ్లో ఉంటే శత్రువు ముందే దాడి చేసి వాటిని నాశనం చేయొచ్చు అనుకుంటాడు. అందుకే అలాంటి సాహసం చేయకుండా కొన్ని నూక్స్ని రెడీగా డిప్లాయ్ చేసి ఉండి మిగతా వాటిని స్టోర్ చేస్తారు. ఇలా డిప్లాయ్ చేసే కొన్నిటికి బెస్ట్ ప్లాట్ఫామ్ న్యూక్లియర్ సబ్మరైన్. న్యూక్లియర్ రియాక్టర్తో రన్ అవుతాయి కాబట్టి ఫ్యూయల్ గురించి ఆలోచించే పని లేదు. క్రూ మెంబర్స్కి ఫుడ్ అవైలబుల్గా ఉన్నంత వరకు పైకి వచ్చే పని లేకుండా ఎంతకాలమైనా సముద్రం అడుగునే ఉంటాయి. శత్రువు వీటి జాడని కనిపెట్టలేడు కాబట్టి ఇవి స్ట్రాంగ్ డిటరెన్స్ అవుతాయి. అంటే ఇవి ఎలాంటి వార్ టెన్షన్స్ లేకపోయినా కూడా న్యూక్లియర్ మిజైల్స్తో సముద్రంలో తిరుగుతూ నువ్వు మా ల్యాండ్ బేస్డ్ నూక్స్ని నాశనం చేయాలని సాహసం చేస్తే మేము సముద్రం నుండి కూడా న్యూక్లియర్ అటాక్ చేయగలమని గుర్తు చేస్తుంటాయి. మన దగ్గర ఈ న్యూక్లియర్ సబ్మరైన్ టెక్నాలజీ ఉంది. ఫస్ట్ సబ్మరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ 2016లో జాయిన్ అయింది. సెకండ్ వన్ ఐఎన్ఎస్ అరిగాట్ 2024 ఆగస్టులో, మూడవ సబ్మరైన్ అరిదామన్ ఈ ఏప్రిల్లో ఫార్మల్గా జాయిన్ అయింది. ఈ 3 సబ్మరైన్స్తో ఇండియా ఉద్దేశం పీస్ టైంలో అయినా సరే న్యూక్లియర్ మిజైల్స్ని వీటిలో మోహరించి ప్యాట్రోలింగ్ చేస్తూనే ఉండాలి. అయితే సిప్రి సింపుల్గా ఇండియా 12 నూక్స్ని మోహరించిందని చెప్పలేదు. ఒక న్యూక్లియర్ బలిస్టిక్ మిజైల్ సబ్మరైన్లో స్మాల్ నెంబర్స్లో న్యూక్లియర్ వార్హెడ్స్ని డిప్లాయ్ చేసి ఉండొచ్చని చెప్పి మా ఎస్టిమేషన్ అయితే 12 న్యూక్లియర్ వార్హెడ్స్ని ఇండియా డిప్లాయ్ చేసి ఉంటుంది అంది. అయితే ఐఎన్ఎస్ అరిహంత్ సబ్మరైన్ 12 K-15 న్యూక్లియర్ మిజైల్స్ని క్యారీ చేయగలదు. అంటే 12 న్యూక్లియర్ వెపన్స్. అరిహంత్ 2016లో 10 ఇయర్స్ బ్యాకే సర్వీస్లో జాయిన్ అయ్యి సముద్రంలో ప్యాట్రోలింగ్ చేస్తూనే ఉంది. కానీ ఇంతకాలం సిప్రి అరిహంత్ని కౌంట్ చేయలేదు. ఇప్పుడు కౌంట్ చేసింది. సిప్రి చెప్తున్న నెంబర్ అరిహంత్ క్యారీ చేసే మిజైల్స్తో మ్యాచ్ అవుతుంది. ఈ ఏప్రిల్లోనే జాయిన్ అయిన అరిదామన్లో ఇంకా డిప్లాయ్ చేయలేదు అంటే ఓకే. మరి 2 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయిన అరిగాట్ ఇంకా ఖాళీగానే ఉందా? సిప్రి ఒక దేశంలో ఎంత వెపన్ గ్రేడ్ ప్లూటోనియం లేదా యురేనియం తయారవుతుంది, అది ఎన్ని నూక్స్కి సరిపోతుంది, న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ మిజైల్ డెవలప్మెంట్స్ని ఆధారంగా చేసుకొని ఎన్ని నూక్స్ ఉండొచ్చు అని అంచనా వేస్తుంది. అయితే ఉన్న వాటిలో ఎన్ని డిప్లాయ్ చేసి ఉన్నాయనేది ఇంకా సీక్రెట్గా ఉంటుంది. ఎవిడెన్స్ అనేది దొరకదు. మామూలుగా ఇలాంటి థింక్ ట్యాంక్స్, ఆర్మ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ ఎవిడెన్స్ అనేది అవైలబుల్గా లేనప్పుడు ఓవర్ ఎస్టిమేషన్ చేయడం కంటే అండర్ ఎస్టిమేట్ చేయడం బెటర్ అని ఆలోచిస్తుంటాయి. న్యూక్లియర్ వెపన్స్ నెంబర్ చెప్పేటప్పుడైనా డిక్లేర్ చేయకుండా ఇన్ని ఉండి ఉండొచ్చు అని సేఫ్గా మాట్లాడతాయి. నెంబర్ చెప్పేటప్పుడు వాళ్ళు ఎంతవరకు కాన్ఫిడెన్స్తో వెరిఫై చేయగలరో అంతే చెప్తారు.
ఇప్పుడు ఒక న్యూక్లియర్ సబ్మెరైన్నే కౌంట్ చేసి దాని కెపాసిటీని బట్టి డిప్లాయ్ చేసిన వార్హెడ్స్ని అంచనా వేసింది. కానీ మిగతా 2 సబ్మెరైన్స్ని లెక్కలోకి తీసుకోలేదు. సెకండ్ సబ్మెరైన్కి కూడా అదే కెపాసిటీ ఉంటుంది. ఇక మూడవ సబ్మెరైన్ అయితే మొదటి 2 కలిపి క్యారీ చేసే మిజైల్స్ని ఒక్కటే క్యారీ చేస్తుంది. 4వ సబ్మెరైన్ కూడా అంతే. అయితే సిప్రికి సెకండ్, థర్డ్ సబ్మెరైన్స్లో మిజైల్స్ ఉన్నాయని చెప్పడానికి, లేవని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పలేరు కాబట్టి ఈ సబ్మెరైన్స్ని కౌంట్ చేయలేదు. ఈ డిప్లాయ్ చేసిన వార్హెడ్స్ అనేవి శత్రువు ఎలాంటి సాహసం చేయకుండా స్టాప్ చేయడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.